హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ట్రిప్ అయితే ఇంచుమించు ఒక 25 కిలోమీటర్లే. కాకపోతే నేను ఫస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. పొద్దున్న 5 నుంచి సాయంత్రం డ్యూటీ ఎప్పటికి అవుతుందో తెలీదు. అప్పుడు వరకు ఎంత సంపాదించాను అదంతా కూడా క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకి టైం ఇప్పుడు 5 అవుతుంది. ఒక ట్రిప్ అయితే వచ్చింది. ఇప్పుడు దాని లోడింగ్ అయితే వెళ్తున్నామండి. మొత్తం ఇంకా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, డీజిల్ ఖర్చులు ఎలా అవుతుంది ఏంటి అన్నీ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. మరి మీరు చూడండి, మీతో పాటు నేను చూస్తానండి. అంటే ఏం జరుగుతుంది ఏంటో మనకు కూడా తెలియదు కదా సాయంత్రం వరకు. ఇప్పుడైతే లోడింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అయ్యే రోడ్డు బండి సామాన్లు అయితే వేసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం అయ్యి దాకా ఉండి, అంటే అది చిన్న మొక్కే, ఈ రోజుతో అయిపోద్ది. అయ్యి దాకా ఉండి మళ్ళీ సామాన్లు కూడా మళ్ళీ రిటర్న్ వేసుకురావాలి. ఇప్పుడు వేసుకెళ్ళి సామాన్లు అయితే ఇలాంటి ఛానల్ అయ్యి ఉంటాయండి. ఈ ట్రిప్కి అయితే మనం కొత్తలో ఈ నెలలతో అయితే బిగించుకోవాలండి. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్లోడింగ్ ప్లేస్. మనతో పాటు అన్న అయితే ఎక్కారు. మేమిద్దరం వెళ్ళిపోవడం ఇంక జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకంటే వెనక నెల రోడ్డు ఉంది కదా, పక్క ఎప్పుడు ఒక మనిషి అయితే ఉండాలి. లేదంటే కనుక మళ్ళీ మనం ఇబ్బంది పడతాం ఒక్కళ్ళు ఉంటే కనుక. ఇప్పుడైతే మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఇంకా ఎదర కొద్ది ముక్కు బాగోదు తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది దారి అయితేనే. ఉదయం 8 గంటలు అయితే ఇప్పుడు అత్తెల నుంచి దువ్వెలి రోడ్లు అయితే ఉన్నామండి. ఇప్పుడు టిఫిన్ ఏదో చేసి వెళ్దాం. ఇంకా ఉదయం 8:45 మొత్తాన్ని అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు ట్రిప్ వచ్చేసి ఏంటంటే మనం ఈ రోడ్డు అయ్యేంత వరకు ఇంక ఇక్కడే ఉండిపోయి మళ్ళీ ఇదే సామాన్లు మనం వేసుకెళ్ళిపోవాలి. సో అప్పటి వరకు ఇంక మనకు పని అయితే ఏం లేదండి. బండ్లో తినేసి పడుకోవడం, లేదంటే వాళ్ళతో వెళ్ళిపోయి ఏదో ముచ్చట్లు ఎట్టుకోవడమేనండి. ఇక్కడికి వచ్చాం. దింపాలంటే కొంచెం అక్కడ టాప్ రోడ్ అడ్డు ఉంది. టాటర్ తెస్తే అప్పుడు మనం వెళ్ళిపోయి బండి ఎట్టేసుకొని దింపేసుకుందాం. మరి సామాన్లు అయితే దింపేసాం. కానీ ముందు మామూలుగా అయితే ఉండాలనుకున్నా. కాకపోతే అక్కడ వాతావరణం చూస్తే ఈరోజు అయ్యేలా లేదు. మళ్ళీ సాయంత్రం దాకా ఉన్న తర్వాత ఈరోజు అవతల రేపు వద్దాం అన్నారు అనుకో, ఇంచక్క ఉంటుంది. అప్పుడు మనకి ఉన్నదే పోద్ది, ఉంచుకున్నదే పోయినట్టు అయిపోద్ది. అందుకోసం అని చెప్పి ఇంకా లైన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎలా లేదన్నా 25-30 కిలోమీటర్లు అంతే. కాబట్టి లైన్ చేసాము అనుకో, సాయంత్రం ఫోన్ చేస్తే అప్పుడే వద్దాం పోనీ. అంటే ఇలాగేమైనా కిరాయి తగిలితే ఓకే, వెళ్ళని గుడ్డు తాగలేకపోతే ఇంటికాడ పడుకుంటాం. అది ఇక్కడ పడుకునేది. అది ఇక్కడ నెక్స్ట్ అయితే ఇప్పుడు టిఫిన్ అయితే చేసి మనం తిరిగి ప్రయాణం అయితే అట్టుకుందాం అండి. టైం వచ్చి 8 అవుతుంది. 5ంటికి బండి పెడితే 8 అయింది. ఈ ట్రిప్ ఎంతో మరి లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే మనం ఒకటి చెప్తాం, వాళ్ళు ఒకటి ఇస్తారు కాబట్టి ఎంతో తెలియదు కదండి. మరి స్ట్రైట్ టిఫిన్ వచ్చి ఇంకా అచ్చల్లో చేద్దాం మనం. ఎలా ఒక అరగంట, ఒక గట్టిగా అయితే 10 నిమిషాలు, 1 గంటలో వెళ్ళిపోతాం. కాబట్టి
అక్కడ నుంచి మనం 8 కల్లా వచ్చామండి. 8 నుంచి 10 వరకు ఖాళీ. ఇప్పుడు 10కి మనకు ఒక కిరాయి అయితే వచ్చింది, టైల్స్ కిరాయి. ట్రైల్ అయితే లోడ్ అయినాయి, ఇంకా బాక్సులు అయితే లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది వచ్చి ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. బాబు రావాలి గమ్మునే, ఎంతసేపు వేస్తా లోడే? 2 నిమిషాలా? ఇదిగోండి మనోడు మంచి కామెడీ. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా యూట్యూబ్లో వస్తాను ఫేమస్ ఫేమస్ అవుతావు కావాలంటే. ఏం చెప్పను, నువ్వే చెప్పు. పెద్ద మేస్త్రి అండి, మొట్టా మేస్త్రి. పెద్ద మేస్త్రి వస్తానండి ఆ యూట్యూబ్లో. టైం ఉదయం 10:15. ఓ దిక్కునైతే లోడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో చోటకి అయితే వెళ్తున్నాం లోడ్కి. ఇప్పుడు అక్కడ కూడా లోడ్ వేసుకొని డైరెక్ట్గా లాగించేయడమేనండి. మరి ఏమ్మా చిట్టి చిలకమ్మా, ఎండకి గీరొస్తుందా బాబు? గమ్మున వెయ్యాలే. ఉదయం 11 గంటలు. మనకైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నా బాయ్ బాబు. టైం వచ్చి 11 అయింది లోడ్ అయ్యేటప్పటికి. మనం బండి ఎట్టిది అయితే 10:10కి పెట్టాం. లోడ్ అయితే ఇంచుమించు ఫాస్ట్గానే అయిందండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. బయలుదేరుతున్నాం కదా. ఇప్పుడు ట్రిప్ ఇక్కడ 0 చేద్దాం, ఎంత వస్తుందో తెలుస్తుంది కదండి. ట్రిప్ ఏ ప్రెస్ అండ్ హోల్డ్ 0 అయిపోయింది కదా. టైం కూడా 11 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది చెప్తాం మరి. మధ్యాహ్నం 12 గంటలు. ఇప్పటికి సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. ఈ ట్రిప్ వచ్చేసి మనకి ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంటే 11 కిలోమీటర్లు వచ్చిందండి. 11 కిలోమీటర్లో టైం వచ్చి అన్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 12:05 అయింది. ఈ ట్రిప్ వచ్చి మనకి 1200 అయితే ఇచ్చారండి. వేసుకొచ్చిన లోడ్ అయితే 1.5. మంచిగా అయింది. మరి నెక్స్ట్ చూడాలి. ఇంకా ఈలోగా ఏమైనా ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి రెడీగా ఉంటే ఏమైనా వస్తుంది, లేదంటే మనం పొద్దున్న దింపాం కదండి, మళ్ళీ సామాన్లు అయితే వేసి రావాలి. చూద్దామండి మరి ఏమవుతుందో. మధ్యాహ్నం 1:30. మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు భోజనం చేసి రెడీగా ఉంటే ఏదైనా కిరా వస్తే కనుక ఫటాఫట్ వెళ్ళిపోదాం మరి. సో మొత్తానికి ఈ ఎండకి నీరసం అయితే వచ్చి మొత్తం సిరాకు వచ్చేస్తుందండి ఊళ్ళంతా. ఏం చేస్తాం ఇంకంతే కదండి. ఇంకా ఏదనుకున్నా కానీ మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ స్టీరింగ్ కట్టుకునే తిరుగుతాం. వెళ్ళిపోదామండి మరి ఇంటికి. సాయంత్రం 4:45. పొద్దున్న మనం ఆ కిరాయి గురించి చూసి అక్కడే ఉన్నామంటే కనుక బొక్క బడేలు పొందునండి. మనకి మొత్తం వచ్చేసి చాలా మంచి పని వచ్చేసాం. ఒక 1200 కిరాయి తోలుకున్నాం. అది వచ్చేసి ఆ కిరాయి అయితే 2000 ఇస్తారండి. అంటే ఈరోజు మనం 3200 తోలినట్టు. అది కూడా వేసుకొస్తే కనుక 5200 తోలినట్టండి. కాకపోతే ఏంటంటే మనం ఇంకా ఫోన్ లేదు, అంటే ఇంకా అవ్వలేనట్టుంది, పని అవ్వలేనట్టుంది. అయితే రేపు పొద్దున కానీ రేపు మధ్యాహ్నం కానీ వేసి రావాల్సి వస్తుంది. సో ఈరోజు అలా గడిచింది. ఇంకా నెక్స్ట్ ఫోన్లు ఏమీ రాలేదు. ఒక ఫోన్ అయితే వచ్చింది కానీ మనం కిరాయి చెప్పాం, అదైతే కొంచెం రైడ్ దగ్గర ఆగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ డ్యూటీ అయితే ఇవన్నీ సార్ గారిని అయితే దుడ్డుకు తీసుకొచ్చాం. ఏం తీసుకొని ఇంటికి వెళ్తే ఇంక ఈ రోజుకి మన టైం టేబుల్ అయితే కంప్లీట్ అయిపోద్ది. రేయ్ రాకీ, రేయ్
మా ఓ నేచర్ అనే చూస్తుందండి ఇది. అటాక్ అని చెప్పి అన్నా నువ్వు చెప్పన్నా వేసేద్దాం అన్నా, నువ్వు అన్నా వేసేస్తానన్నా అన్నట్టు చెప్తుంది ఇది. అన్నా నువ్వు అన్నా వేసేస్తావా, సేవ అలాగే చూస్తుంది ఇది. సాయంత్రం 6:15 ఇంకా మొత్తానికైతే ఇంకా ఈ రోజు అయితే ఇంకా ట్రిప్స్ ఏమి లేవండి. మొత్తం డే అయితే ఈ రోజుకి ఇలా ఎండ్ అయింది. టోటల్గా మన ఇన్కమ్ 3200 తోటి. డీజిల్ అయితే ఏం కొట్టించలేదు కానీ ఇంకా అలా అయితే ఎండ్ అయింది. చూడండి ఆవు ఆవేమంటే సౌండ్ రావట్లేదా? పెడతానే అందరికి హాయ్ హాయ్. మనం ఎంత సంపాదించుకున్నా కానీ సాయంత్రానికి ఇంటికి వచ్చి పడిపోతున్నాం అంటే ఇంకా మరి సాటిస్ఫాక్షన్ సాల్వ్ కదండి మనకి. లక్షలు లక్షలు సంపాదించేసి అక్కడ ఎక్కడో అద్దె గుంపల్లో తిరిగి ఊరిని ఇక్కడ మనం ఫ్యామిలీని అందరినీ మిస్ అయ్యి ఉండే కన్నా దీని మించిన లైఫ్ ఏముంటుంది చెప్పండి. సాల్వ్ మనకి ఇది కదా డాడీ కదా. ఆవు స్టోరీ నీకు పెడతానే. బాయ్ చెప్పు అందరికి. ఎలాగన్నా లవ్ యూ గుడ్ వెట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై డాడీ. డాడీ ఒకటి వచ్చిందండి, ఇంకా మిగతాదంతా తర్వాత వస్తుంది. ఓకే అండి మరి బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.